నాన్న ఇదిగోండి. నాన్న వాడు నా తమ్ముడు. వాడేం చదువుకోవాలనుకుంటే అది చదివించండి. కానీ నాన్న వాడికి మాత్రం చెప్పకండి వాడి చదువు కోసం నేను ఈ గొలుసిచ్చానని. లేదంటే వాడు ఏదైనా పని వెతుక్కోవడం మొదలు పెడతాడు. వాడు కేవలం చదువుకోవాలంతే. అరే భీమ్, నువ్వు కూడా వచ్చావా? మంజుల ఇంట్లో దిగుపడదాం పదా. అలాగే నాన్న కొడుకు బాగు చేయించి తీసుకెళ్దాం. అలాగే వస్తాను తాత. ఆ గొడుగు నాకివ్వు, నేను బాగు చేయించి తీసుకొస్తాను. వద్దు నాన్న, పర్వాలేదు, నేను చేయిస్తానుగా. భీమ్, మీ నాన్న ఇంకా అంత ముసలివాడి కాలేదు, అర్థమైందా? ఇవ్వు, గొడుగువు. ఇక నువ్వు తను దింపేసిరా, వెళ్ళు. సరే పదక్క. నాన్నా మంజుల ఏమంది? మంజుల స్వయంగా తన మెడలోంచి ఇది తీసిచ్చేసింది. అలాగే ఏమందంటే భీమ్కి ఈ విషయం తెలియకూడదంది. భీమాబాయి వెళ్ళిపోయింది, కాని బదులుగా తన కూతుళ్లను అలాగే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. భీమ్కు జీవితమంతా నీడనివ్వడం కోసం. ఒక మాట అడగనా? రమా, ఏమైంది? మీకు ఎవరి గొంతైనా వినిపిస్తోందా? ఎవరి గొంతు? అది కుక్కది, పిల్లిది, గుడ్లగూబది, తీతూ పిట్ట, ఎవరి గొంతైనా వినిపిస్తోందా? లేదే. రమా, అర్ధరాత్రి ఇవన్నీ నిద్రపోతాయి. అందరూ నిద్రపోయినప్పుడు మీరు కూడా నిద్రపోండి. సమయానికి పడుకుంటే ఆరోగ్యం బాగుంటుందిగా. కానీ ఇంకొంచెం మిగిలిపోయింది, దీన్ని కూడా చదివేస్తాను, తర్వాత నిద్రపోతాను. అంతగా పుస్తకంలో ఏముంది? ఎందుకు పూర్తి కావడం లేదు? ఇందులో మిగతా వాళ్లకంటే కొంచెం ఎక్కువ చదవాలన్న పంతం ఉంది. జ్ఞానం ఎలా ఉండాలంటే విరోధులకు అవకాశమే దొరకకూడదు. ఈరోజు కాలేజ్లో ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? అందరూ భీమ్రావు ఈ విజ్ఞాన శాస్త్రం నీకోసం కాదు అన్నారు. అందుకే ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఎక్కువగా కష్టపడి అలాగే మనసు పెట్టి చదివేస్తాను. దాంతో ఒకరోజు వాళ్లకు సమాధానం చెప్పగలను. అర్థం కాలేదు. భీమ్రావు, ఏమైంది?
రా భీమరావు, నిన్న నీ మాటలు వింటే విజ్ఞాన శాస్త్రం చాలా ఉన్నత స్థాయి ఉన్న చదువని అర్థమైంది. అందుకే మేము నిర్ణయించుకున్నాం, ఈ ఉన్నత స్థాయి చదువుకోవడానికి వ్యక్తి కూడా ఉన్నత స్థాయి వాడు కావడం ముఖ్యమని. కానీ భీమరావు, నీ జాతేమో చాలా తక్కువ స్థాయిది. ఇప్పుడు మేము ఒకరి జాతిని ఒకరి ధర్మాన్ని మార్చలేం కదా. మేమందరం వ్యతిరేకించినా కూడా ఒకవేళ కళాశాల పాలకవర్గం నీకు విజ్ఞాన శాస్త్రం చదువుకోవడానికి అనుమతి ఇచ్చేసిందనుకో, దాన్ని ఆపడం అనేది మా అధికార పరిధిలోనే లేనేలేదు. మేము నిన్ను చదవకుండా ఆపడం లేదు. నిన్ను యోగ్యుణ్ణి చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాం. దాంతో తరగతి గది శుద్ధీకరణ అయిపోతుంది. అలాగే నీది కూడా. కేవలం ఇది జరిగిందంటే ఆ తర్వాత ప్రశాంతంగా ఉన్నత జాతి విద్యార్థులతో కలిసి చదువుకో. అప్పుడు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. నాటకమంతా అర్థమవుతోంది గురువుగారు. ఈ విజ్ఞానం అదే చదువు. దీన్ని మీ జాతి అలాగే కులం వాళ్ళు వేల సంవత్సరాలుగా వ్యతిరేకించారు. అలాగే ఇప్పటికీ మీ జాతిలోని ఎంతో మంది విద్యార్థులు దీన్ని ఎందుకు చదువుకోవటం లేదంటే, ఎందుకంటే దీంట్లో ప్రాణం లేని జీవాల గురించి చదివించడం జరుగుతుంది. వాటిని కొయ్యాల్సి వస్తుంది, ముట్టుకోవాల్సి వస్తుంది. ఇక దానివల్ల మీ ధర్మం భ్రష్టు పడిపోతుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీ జాతిలోని ఎవరెవరికి ఈ విజ్ఞానం ఆధునిక విషయమని అర్థమయ్యిందో, దీన్ని చదవటం వల్ల భవిష్యత్తులో లాభం ఉంటుందనుకొని వాళ్ళు దీన్ని చదువుకోవడానికి వచ్చారు గాని తమ పాత భావాలను కూడా తమ వెంట పెట్టుకునే వచ్చారు. గురువుగారు, నిన్న ఎప్పుడైతే మీ జాతిలోని విద్యార్థులతో పాటు మీ అందరితో నాకు గొడవ జరిగిందో, అలాగే నేను అడిగిన వాటికి మీ దగ్గర ఎలాంటి జవాబు లేదు. ఆ తర్వాత మీకు హఠాత్తుగా అర్థమైపోయింది, ఒకవేళ మీరు నన్ను శుద్ధీకరణ చేశారంటే నేను విజ్ఞాన శాస్త్రాన్ని చదవడానికి యోగ్యునవుతానని. మీరు మీ పాత భావాలను విజ్ఞానంతో ఎందుకు ముడిపెడుతున్నారు? విజ్ఞానాన్ని పాత భావాలతో కాదు, ఆధునిక భావాలతో చదివినప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది. ఉపన్యాసాలు ఇవ్వద్దు. ఒక్కటి స్పష్టంగా అర్థం చేసుకో, ఒకవేళ విజ్ఞాన శాస్త్రం చదువుకోవాలనుకుంటే నువ్వు మాతో పాటు పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే నిన్ను శుద్ధీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రాన్ని చదవడానికి యోగ్యుడివి కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేయకుంటే మేమంతా ఆందోళన చేస్తాం, ధర్నాలు చేస్తాం. తర్వాత చదువుకో. ఈ దొంగ స్వాములు చేసే పూజ ఇంకా శుద్ధీకరణ ఆట నేను చిన్నప్పటి నుంచే చూస్తూ వస్తున్నాను గురువుగారు. అందుకే ఇలాంటివి నేను అస్సలు చెయ్యనుగాక చెయ్యను. అయితే నువ్వు విజ్ఞాన శాస్త్ర తరగతిలోకి కూడా అస్సలు రాకూడదు, ఏది ఏవైనా సరే. ఏం ఆలోచిస్తున్నావు భీమరావు? చాలా తేలిక. 2 మార్గాల్లోంచి ఒకటే ఎంచుకోవాలి. ఒకటి శుద్ధీకరణ చేయించుకో, లేదా నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అభినందనలు. విజ్ఞాన శాస్త్ర చదువు నుంచి భీమరావు తప్పుకున్నాడు. ఇప్పుడేం చేస్తావు భీమ్? నువ్వు సైన్స్ చదవటం వదిలేస్తావా? మీరంతా జీవితాంతం మాతోనే ఉంటారు. నా భర్త నాకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారనుకుంటా. నిజం చెప్పనా? అప్పుడప్పుడు మీరంటే చాలా చిరాకేస్తుంది. అప్పుడప్పుడు మీరు నా సావుతులు అనిపిస్తారు. ఎందుకంటే మా పిన్ని చెప్పేది, ఎవరి భర్త అయినా తన భార్యను మర్చిపోయి ఇంకెవరినైనా ప్రేమిస్తే వాళ్ళను సవితి అంటారని. మీరంతా నాకు అలాగే అనిపిస్తారు. కానీ అప్పుడప్పుడు ఆయన్ని మీతో పాటు చూసినప్పుడు చాలా నచ్చుతుంది కూడా. ఇక ఇదే జీవితం ఏదో ఒక రోజు నీ జీవితాన్ని ముంచేస్తుంది కూడా. తోటి కోడల్ని అందుకే చెప్తున్నాను, ఇలా చదువుకొని సాహేబులు చేసే ఉద్యోగం కలలు కండం వల్ల మన జాతి అలాగే మన స్తోమత మారిపోయేది కాదు. అర్థమైందా?
చిన్నప్పటి నుంచే నీ భర్తకు చదువుకునే దయ్యం పట్టుకుంది. దాన్ని దించి, లేదంటే జీవితమంతా మీ ఖర్చులు ఇంకెవరో పెడుతూ ఉండలేరు. అక్క, ఆయన ఏమన్నారంటే ఈ పుస్తకాలు చదువు ఏదో ఒక రోజు గొప్పవాణ్ణి చేస్తాయంట. పాత సామాన్లు కొంటాం, డబ్బాలు బకెట్లు పాత సామాన్లు కొంటాం. అవునా? గొప్పవాన్నా? రా. పిన్ని, ఇలాంటివి ఒక 30-35 పుస్తకాలున్నాయి. ఎంతొస్తుందంటావు? 30 మహా అయితే బారానా. మేమమ్మో, మీరు వెళ్ళండి. నేను ఆయన పుస్తకాల్ని అమ్మనివ్వను. నేను వీటిని అమ్మటం లేదు, కేవలం నీకు ఈ పుస్తకాల విలువ చూపిస్తున్నాను. ఈ బారానా పుస్తకాల కోసం నీ భర్త తన జీవితంలో అన్నిటికన్నా విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాడు. ఇప్పటికీ మించిపోలేదు. భీమరావుకి నచ్చచెప్పి తనను పనిలోకి పంపించు. లేదంటే మీ ఇద్దరి జీవితాలు పాత సామాన్ల కొట్టులా తయారవుతాయి. ఈ పాత పుస్తకాలకి కనీసం కొన్ని డబ్బులైనా వస్తున్నాయి. మీ ఇద్దరి పాతబడిపోయిన జీవితాలకు ఎవ్వరు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. లక్ష్మి, మే ఐ కమ్ ఇన్ సార్? రా. భీమరావు, మీరంతా ఇక్కడేంటి? ఈ సమయంలో మీరు క్లాసులో ఉండాలిగా. గురువుగారు క్లాస్లోకి వెళ్ళనివ్వలేదు సార్. ఎందుకు? ఈ ఉన్నత స్థాయి చదువుకోవడానికి వ్యక్తి కూడా ఉన్నత స్థాయి వాడు కావడం ముఖ్యం. ఒకవేళ విజ్ఞాన శాస్త్ర తరగతిలో చదువుకోవాలనుకుంటే నువ్వు మాతో పాటు పూజ చేయాల్సి ఉంటుంది. అలాగే నిన్ను శుద్ధీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ సార్. భీమరావు, వీళ్ళు నీ విషయంలో ఏం చేశారో అది తప్పని నీకెందుకు అనిపిస్తోంది? ఎందుకంటే సార్, ఇది విద్యాలయం కాబట్టి ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు, చదివించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే చదువు సవ్యంగా సాగడానికి ఏర్పాట్లు చేసేవాళ్లు కూడా ఉంటారు. సార్, ఇవి కాకుండా ఇక్కడ ఏదో జాతి, ధర్మం, సంప్రదాయాలకు ఎలాంటి స్థానము లేదు. అలాగే మనం ఇది కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఈ విద్యాలయం ఏదో ధార్మిక ఆశ్రమం కాదు. ధార్మిక నమ్మకాల ఆధారంతో చదువుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, లేదా ధార్మిక శుద్ధీకరణ, అశుద్ధీకరణ లాంటి కార్యకలాపాలు సాగించడానికి. సార్, ఇక్కడ అన్ని ధర్మాల విద్యార్థులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు. అన్ని ధర్మాలకు వాటికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. మరి ఇక్కడ చదవడానికి, అలాగే చదువుకోకపోవడానికి ఏదో ఒక్క జాతినే లక్ష్యంగా ఎందుకు మార్చడం జరుగుతోంది సార్? మనం ధర్మాన్నే ఈ విద్యాలయం బయట ఎందుకు పెట్టకూడదు? అలాగే ఇక్కడ కేవలం చదువు గురించి మాత్రమే మాట్లాడాలి. చదువులో ఎక్కువ తక్కువలను తమ తమ యోగ్యతల్ని బట్టి నిర్ణయించాలి గాని ధార్మిక శుద్ధి, అశుద్ధి ఆధారంతో కానే కాదు. అందుకే ప్రిన్సిపల్ సార్, ఈ విద్యాలయంలో విద్యార్థిగా నాకు పూర్తిగా హక్కుంది. నేను ఏ విద్య కావాలంటే దాన్ని చదువుకోగలను. ఇక దానికోసం నా ప్రతిభను మాత్రమే చూసి నన్ను ఎంపిక చేయటం మంచిది, కానీ నా జాతిని చూసి కాదు. నువ్వు చెప్పడం వల్ల ఎవరూ తమ ధర్మాన్ని విద్యాలయం బయట వదిలేసి రాలేరు. వాళ్ళు దాన్ని తమ వెంటే తీసుకొని రాగలరు. ధర్మం, కులం, జాతి వీటన్నిటిని వదిలేసి ఏ వ్యక్తి అయినా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అది తన ఇంట్లో అయినా, విద్యాలయంలో అయినా, లేదా మృత్యుశయ్య మీద ఉన్నా సరే. మా ధర్మం, కులం, జాతి ఇవన్నీ మాకు అనుమతి ఇవ్వవు చిన్న కులం, చిన్న జాతి వాళ్ళను పెద్ద కులం వాళ్ళతో విజ్ఞాన శాస్త్రాన్ని చదవనివ్వడానికి. విజ్ఞాన శాస్త్ర తరగతిలో ఒకే వస్తువుతో ఎంతో మంది విద్యార్థులు చదువుతారు. భీమ్ ముట్టుకున్నది ఇంకొకరు ఎలా ముట్టుకుంటారు? గురువుగారు చెప్పింది నిజమే. మేము ఈ చిన్న జాతి వాడు ముట్టుకున్న యంత్రాన్ని ఉపయోగించలేము. లేదు ప్రిన్సిపాల్ గారు, ఇది సరైంది కానే కాదు. అంటరానితనం గురించి ఎలా మాట్లాడగలరు?
విచ్ ఇస్ నాట్ గుడ్. సార్, అసలు మీ ధర్మమే వేరు. మీరిందులో కలగజేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. నేను మీ ధర్మానికి చెందినవాడే కదా, అలాగే నేను కూడా పెద్ద కులం వాడే కదా. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈ భీమరావు చెప్పింది నిజమే. మాకు అసలు సిగ్గనిపిస్తోంది. ఈరోజు మనమంతా ఇక్కడ ధర్మం పేరున గొడవ పడుతున్నందుకు. చదువు అన్నిటి తర్వాత వచ్చింది, కానీ ధర్మం అన్నిటికంటే ముందే వచ్చింది. అందుకే ప్రిన్సిపల్ సార్, మేము మా ధర్మ రక్షణ కోసం మా మాటకు కట్టుబడి ఉంటాం. భీమరావును విజ్ఞాన శాస్త్రాన్ని చదువుకోనివ్వం. ఇక ఈ విషయంలో మేమంతా కలిసి సమ్మె చేస్తాం. చిన్నప్పటి నుంచి నా విషయంలో ఇలాంటివే జరుగుతున్నాయి. కానీ ప్రిన్సిపల్ గారు, నేను కేవలం ఒకటే చెప్పగలను, నన్ను దయచేసి చదువుకోనివ్వండి. ఒకరోజు ఈ విద్యాలయం నన్ను చూసి గర్వపడుతుంది. నేనెంత కష్టపడి చదువుతాను అంటే అందరూ అడుగుతారు, భీమరావు నువ్వు ఏ విద్యాలయంలో చదువుకున్నావని. అలాగే ప్రిన్సిపల్ సార్ నా అడ్మిషన్ రోజున కూడా ఇదే స్థలంలో చెప్పారు. భీమరావు, నిన్ను చూసి గర్వపడుతున్నాను, నీలాంటి ఒక స్టూడెంట్ ఈ కాలేజీలో చదువుతున్నందుకు. ఎందుకంటే మెట్రిక్ ఎగ్జామ్లో తను ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో అది కేవలం బొంబాయిలో, కర్ణాటకలో కూడా అందరికంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళ లిస్టులో తను చేరిపోయాడు. దాంతోపాటు తన జాతిలో మెట్రిక్ చదివిన మొదటి స్టూడెంట్ ఇతనే, అది కూడా అత్యధికమైన మార్కులతో. దీనివల్ల కేవలం మీ జాతి వాళ్లే కాదు, నేను కూడా నిన్ను చూసి గర్విస్తున్నాను. అందుకే బహుమతి రూపంలో నేను నీకు ఈ పుస్తకాలు, ఈ కాపీలు, అలాగే ఈ పెన్ గిఫ్ట్గా ఇస్తున్నాను. ప్రిన్సిపల్ సార్, ఇప్పుడు నన్ను చదువుకోకుండా ఆపుతుంటే నేను ఆ పుస్తకాలను, పెన్నులను, గౌరవాన్ని ఏం చేసుకోమంటారు? బొంబాయి, కర్ణాటక విద్యార్థులకు ఏ సందేశం చేరుతుంది? బహుమతిగా వచ్చిన పారై భీమరావు, దాంతో ఏం సందేశం వెళ్తుందంటే మీ చిన్న జాతి వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదని. ఎంతో గర్వంగా ఒక వ్యక్తి హక్కు దూరం చేయడానికి మీరంతా దండోర వేస్తున్నారా? మీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఒకరి ప్రగతి సాధించే హక్కు మీద మీ అహంకారం అనే మెట్టుతో కొట్టడానికి మీకు అసలు ఇది కూడా అర్థం కావడం లేదు. మీరంతా ఏం మాట్లాడుతున్నారు? ప్రిన్సిపల్ గారు, ఇక నిర్ణయం మీరే తీసుకోండి. నువ్వు విజ్ఞాన శాస్త్రం ఎందుకు చదవటం లేదు? నువ్వు బానే చదువుతావు కదా. సార్, విజ్ఞాన శాస్త్రాన్ని చదవాలంటే జీవులను హత్య చేయాల్సి వస్తుంది. అలాగే చనిపోయిన జీవుల గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అది నా ధర్మానికి విరుద్ధం. మరి నువ్వెందుకు చదవటం లేదు? సార్, మా ఇంట్లో అల్లం ఇంకా వెల్లుల్లి తినడం జరగదు. ఇక కప్పల్ని, వానపాముల్ని చీల్చి నేను విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా చదవగలను? పద్మాకర్ గారు, ఈ పిల్లలకు విజ్ఞాన శాస్త్రాన్ని చదవాలని నచ్చచెప్పండి. వాళ్ళు చదవటం వల్ల బహుశా మీ ప్రయోగశాల అశుద్ధం కాదనుకుంటా. సార్, వాళ్లకు ఇష్టం లేకుండా వాళ్ళతో బలవంతంగా చదివించలేం కదా. కానీ భీమరావును తన ఇష్టానికి వ్యతిరేకంగా చదువుకోకుండా ఆపగలరా? స్టూడెంట్స్ విషయంలో మీ ద్వంద్వ ప్రవర్తన ఏంటి? అసలు ఏ రకమైన తరాన్ని సృష్టించాలనుకుంటున్నారు? సార్, ఇందులోకి తరాన్ని సృష్టించే విషయం ఎక్కడి నుంచి వచ్చింది? కాలేజ్ సమాజంలోని ఒక భాగం. కానీ సమాజం ఏర్పాటు చేసిన నియమాలను పాటించడం కోసం కాదు. కాలేజ్ ఎలాంటి స్థానం అంటే ఇక్కడ సమాజంలోని ప్రాబ్లమ్స్, అలాగే అందులో వ్యాపించిన చెడుని దూరం చేయడానికి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ విద్యార్థులే కాలేజీ నుంచి బయటకెళ్లి సమాజాన్ని మారుస్తారు. ఈ పిల్లలు మొక్కల్లాంటి వాళ్ళు. వీళ్లను సద్గుణాల చెట్టుల్లా మార్చండి. అప్పుడే సమాజానికి పరివర్తన అనే ఫలం లభిస్తుంది. ఎవరు స్వచ్ఛమైన మనసుతో చదవాలనుకుంటున్నారో వాళ్ళను చదువుకోనివ్వండి. అలాగే తను స్టూడెంట్కు మొత్తం చెప్పడం టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. నేను మీ అందరినీ ఆఫీసుకు పిలిపించి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. భీమరావు ఏం కోరుకుంటున్నాడో అదే చదువుతాడని. కానీ నాకలా చెయ్యాలని లేదు. నా కోరిక ఏంటంటే కాలేజీలోని వాళ్ళంతా వచ్చి చూడాలని, అలాగే దీన్ని అర్థం చేసుకోవాలని. ఇక్కడ చదువుతానంటే ఎవరిని ఆపడం జరగదని. ఇక మీరందరూ ఈరోజు సాయంత్రం కల్లా వ్రాతపూర్వకంగా సమాధానం చెప్పండి. ప్రయోగశాలను శుద్ధీకరణ పేరుతో
ఒక ధర్మం పేరుతో మీరు ఆ కర్మకాండను ఏర్పాటు చేశారో దానికోసం నేను మీ అందరినీ విధుల నుంచి ఎందుకు బహిష్కరించకూడదు? భీమరావు, నువ్వు క్లాసులోకి వెళ్ళొచ్చు. ధన్యవాదాలు సార్.